ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ 2 రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రులకు ఉద్యోగులైతే విజ్ఞప్తి కోరుతూ ఉన్నారన్నమాట. సొంత రాష్ట్రానికి బదిలీ చేయండి. 2 రాష్ట్రాల సీఎంలకు హోంగార్డుల వినతి. తెలంగాణలో పనిచేస్తున్న తమను తమ సొంత రాష్ట్రానికి పంపాలంటూ ఆంధ్రప్రదేశ్కు చెందిన హోంగార్డులు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులైన రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడులకు విజ్ఞప్తి చేస్తూ లేఖలైతే రాశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన దాదాపు 500 మంది గత కొన్నేళ్లుగా తెలంగాణలో హోంగార్డులుగా పనిచేస్తూ ఉన్నారు. ఏపీకి చెందిన తాము తెలంగాణలో పనిచేస్తున్న అనేక సమస్యలు వస్తున్నాయని, ముఖ్యంగా కానిస్టేబుల్ ఎంపికలో హోంగార్డులకు ఉండే ప్రత్యేక కోటా వర్తించదని ఆ రాష్ట్ర అధికారులు చెబుతున్నారని వాపోయారు. అలాగే తెలంగాణలో పనిచేస్తున్న కారణంగా ఏపీలో తమ రేషన్ కార్డులు తొలగిస్తున్నారని, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కూడా చూసుకోలేకపోతున్నామని వారు ఆవేదన చెందారు. అందువల్ల ఏపీకి చెందిన తెలంగాణలో పనిచేస్తున్న వారందరినీ కూడా ఏపీకి తీసుకురావాలని చెప్పేసి సీఎం గారికి, చంద్రబాబు గారికి అయితే లేఖలు అయితే పంపించడం జరిగిందనమాట. అక్కడ ఉద్యోగులందరూ కూడా. సో ఇది మనకు హాట్ టాపిక్గా మారింది ఉద్యోగులకు సంబంధించి. ఎందుకంటే ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రం తీసుకురావడం కొంతవరకు కష్టమైన స్వామి, అందరినీ తీసుకురావాలి ఈయన. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందిస్తూ ఉంటాను నేను.